వచ్చేసాము కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. సో ఇది ఒక చిన్న సందులో ఉంటుంది అండ్ ఇది శక్తిపీఠం. సో బయట అవుట్లుక్ చూడొచ్చు మీరు ఎలా ఉంది ఇక్కడ. 2 రూపాల్లో అమ్మవారి దర్శనం, స్థల చరిత్ర. ఇది కాశీ అనగానే పవిత్ర గంగా నది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, డుంటి గణపతి, కాలభైరవుడు ముందుగా గుర్తుకొస్తారు. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవి పోగుపడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రం ఇది. సో ఇది వచ్చి ప్రజెంట్ శక్తిపీఠం. ఇది విశాలాక్షి అమ్మవారి, కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఇది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. సో చూడొచ్చు. సో ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటున్నారు. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావటంతో అందరికీ ఈ క్షేత్రం ఆరాధ్య నిలయం. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రం ఒక మహాశక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠం శ్రీ విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో 2 రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవాలి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలదని అర్థం. ఈమెను విశాలాక్షి దేవి అని, విశ్వలక్ష్మి దేవి అని పిలుస్తారు. సో చిన్న చిన్న శివలింగాలు అయితే చాలా ఉన్నాయి, మనకు కనిపిస్తాయి ఇక్కడ. చూడొచ్చు ప్రతిదీ. చూడండి ఎన్ని శివలింగాలు పెట్టారు ఇక్కడ. మొత్తం అన్ని శివలింగాలు. ఇటు చూసినా మనకి శివలింగం, నందీశ్వరుడు, శివలింగం, నంది, శివలింగం, నంది కనిపిస్తుంది. సో వెళ్ళే కొద్ది సైజులు పెడుతున్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూడొచ్చు. ఇక్కడ వినాయక స్వామి. విశాలాక్షి ఆలయంలో కాజాలి పండుగ నిర్వహిస్తారు. ఏటా భాద్రపద శుద్ధ తది నాడు వారణాసిలో కాజాలి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం ఉద్భవమూర్తిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనకాల వైపున ఈ విగ్రహం ఉంది. ఆలయంలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనమిస్తారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలాంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తారు. విశాలాక్షిని పురాణాలలో విశ్వాన్ని పరిపాలించే రూపంగా వర్ణించారు. తంత్రాలలో ఆమెను మహాకాళిగా వర్ణించారు. కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశీ విశ్వనాథుడు మహాకాల రూపం ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు.
కాశీలో మరణించిన వారికి శివుడు వారి ఆత్మ చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని అంటుంటారు. जय श्री काशी विश्वनाथ। मैं काशी विशालाक्षी मंदिर का पुजारी नितिन तिवारी बोल रहा हूँ। काश्याम विशालाक्षी गौरी मुख्य निवासिनी, ये दक्ष प्रजापति पुत्री दाक्षायणी माता सती का मंदिर है। जब माता सती का 51 खंड हुआ था तो यहाँ पे माता का मुख गिरा था आके, जिसमें हमारे श्लोक में भी बताया जाता है कि काश्याम विशालाक्षी गौरी मुख्य निवासिनी। तो ये दक्ष प्रजापति पुत्री दाक्षायणी माता सती का मंदिर है और काशी में एक ही शक्तिपीठ है। और आपको मैं ये बता दूं विशेषता कि रात्रि बाबा काशी विश्वनाथ इसी मंदिर में ही विश्राम करते हैं, क्योंकि ये उनकी अर्धांगिनी का मंदिर है। और काशी में 51 शक्तिपीठ में से एक शक्तिपीठ जो है खाली एक ही शक्तिपीठ है, जिनके दर्शन मात्र से ही जन्मों जन्मांतर के जो पाप होते हैं वो मिट जाते हैं। माता को यहाँ पे हलवा, चना, वस्त्र का समर्पण होता है, लोग भोग चढ़ाते हैं। उसके साथ ही साथ यहाँ पे अगर 41 दिन का